హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎప్పుడో షూట్ చేశాను బట్ పోస్ట్ చేయటం లేట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేను 31st నైట్ అనమాట ఇలా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ 31st నైట్ చర్చ్ ఉండిద్ది అనమాట, వాచ్ నైట్ సర్వీస్. సో దానికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆయన డ్యూటీ నుంచి వచ్చే లోపల నేను రెడీ అయిపోవాలి. సో తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చర్చ్కి అయితే వెళ్తాము. సో ఇంకిక్కడ నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా ఆయన కూడా వచ్చేసారు అనమాట. ఇంకిద్దరం చర్చ్కి స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్, బట్ ఈ ఇయర్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఇంకా ఆఫీస్ వర్క్ అది కూడా ఉంది, సో లీవ్ అయితే దొరకలేదు. సో ఇంకా మేమిద్దరమే ఫస్ట్ టైం అనమాట ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా మేము చర్చ్కి వెళ్ళే పాటికి ఫుల్ అయిపోయిందనమాట హాల్ అంతా. సో ఇంకా బాల్కనీలో ఇలా పైన ఉండిద్ది అనమాట. ఇంక ఇక్కడ స్క్రీన్స్ అవి కూడా అరేంజ్ చేశారు. మంచిగా వర్షిప్ అదంతా జరిగింది. 12 తర్వాత మెసేజ్ అయితే అయిపోయింది. సో మెసేజ్ అయినాక విషెస్ చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగే లేచాను. ఇవాళ ఇంటికి ఆఫీస్ ఉంది అండ్ నేను కూడా 9:30 కల్లా మేము నైబర్స్తో పాటు వెళ్దాము చర్చ్కి అనేసి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా లంచ్ కూడా ఏం చేయట్లేదండి, ఇంకా ఆయనకైతే ఆఫీస్లోనే లంచ్ అది ఉందన్నమాట. మాకు కూడా చర్చ్లోనే లంచ్ అది ఉండిద్ది. సో దానికోసం ఇంకా నేను ఇంట్లో అయితే ఏం చేయట్లేదు. ఈయన చికెన్ ఏమన్నా తెస్తారేమో అని చూశాను, కానీ ఇంకా టైం సరిపోదు అనేసి నేనేం చేయలేదన్నమాట. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ నా డైలీ రొటీన్స్ మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు. నా రొటీన్స్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను మంచిగా సోంప్తో వాటర్ని హాట్ వాటర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది బ్లాటింగ్కి గ్యాస్ట్రిక్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే ట్రై చేసి చూడండి. నాకైతే చాలా హెల్ప్ అయిందనమాట. ఇంక ఇక్కడ నేను నైటే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి మినపప్పు అది నానబెట్టి కడిగి పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ అది మిక్సీకి వేసుకుంటున్నాను, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా చేద్దాం అనేసి. యాక్చువల్లీ దీనిలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా అంత టైం లేదు అన్నారనమాట మా హస్బెండ్ కూడా. సరేలే అనేసి నేను ఇంకా చికెన్ కర్రీ బదులు చట్నీ అయితే చేస్తున్నాను, టమాటా పచ్చిమిర్చి చట్నీ అండ్ ఇంకా గారెలు. సో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ గారెల పిండి పట్టి పక్కన పెట్టేశాను అండ్ ఇంట్లో కొన్ని వర్క్స్ అవి కూడా చూసేసుకున్నాను. ఇంకా మాపింగ్ అదంతా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ నైట్ చాలా లేట్ అయిపోయింది కదా, 1 దాకా ఉన్నాం అనుకుంటా. సో ఇంకా మార్నింగ్ నేనైతే లేవలేకపోయారు. నేను ఇంకా టీ ఇచ్చి లేపుతున్నాను అనమాట అండ్ విష్ కూడా చేశాను హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. ఇంకా టీ ఇచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోవటానికి వెళ్ళిపోయాను అండ్ ఇంతో పాటే రెడీ అయిపోదాం అన్నట్టు. ఇంక ఇక్కడైతే నేను వెళ్ళేసరికి నా బెడ్షీట్స్ అవి చేంజ్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఆల్రెడీ పిండి పట్టి పెట్టాను కదా, సో ఇంకా దాంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా చేసుకున్నాము. అట్లీస్ట్ ఈరోజు అలాగే లంచ్ అది లేదు, ఇద్దరం ఇంట్లో ఉండట్లేదు. సో అట్లీస్ట్ ఇంకా మార్నింగ్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ అన్నా సింపుల్గా చేసుకుందాం అనేసి గారెలు అయితే వేశాను. అండ్ చికెన్ కర్రీ చెప్పాను కదా తీద్దాము అనుకున్నారు, బట్ లేట్గా లేవటం వల్ల ఇంకా కుదరలేదు అనమాట. సో నేను ఇంకా టమాటా చట్నీతో అయితే అడ్జస్ట్ చేసేసాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఏ ఒకేషన్ ఉన్నా అమ్మ వాళ్ళు ఫెస్టివల్స్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా గారెలు అయితే ఫస్ట్ చేస్తారు. ఇంకా నాకు కూడా అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చర్చ్కి రెడీ అయిపోతున్నాను. చర్చ్కి ఈ శారీ అయితే వేసుకున్నా. యాక్చువల్లీ రెడీ అయినాక చూపిద్దాం అనుకున్నా కానీ టైం లేదనమాట. ఇంకా మా నైబర్తో అయితే మేము చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. చాలా మంచిగా వర్షిప్ జరిగింది అండ్ 3 దాకా జరిగింది. లంచ్ కూడా అక్కడే. ఇంక ఇంటికి వచ్చినాక శారీ చూపించలేదు కదా అనేసి ఒకసారి అయితే చూపిస్తున్నా. ఇంకా ఈవినింగ్
వస్తూ ఆయన కాల్ చేశారనమాట, నైట్ ఎక్కడికన్నా డిన్నర్కి వెళ్దాం అనేసి. సో ఆఫీస్ నుంచి కూడా లేట్ అయిపోయింది, వచ్చేసరికి 7:30 అట్లా అయిపోయింది. ఆయన ఇంకా నన్ను కూడా రెడీ అయిపోయి ఉండమన్నారు, డిన్నర్కి వెళ్దాము బయటికి అనేసి. ఇంకా సరేలే, నేనే ఇంట్లో ఏదన్నా చేద్దాం అనుకున్నాను, బట్ ఆయన ఇంకా వద్దు బయటకు వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా రెడీ అవుతున్నాను, ఇంకా ఆయన అలాగే చూస్తున్నారు ఎంతసేపు అన్నట్టు. ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయి కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను లోకల్లోనే ఆర్కే షాపింగ్ మాల్ అనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని పిక్స్ సెల్ఫీస్ అవి తీసుకున్నాం. సో ఇంకా రెస్టారెంట్కి కూడా వచ్చేసాము. ఇది ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 minutes. ఆల్రెడీ తివరకు ఒకసారి ఇక్కడ ఫుడ్ ట్రై చేసాము, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంక ఇక్కడ అయితే ఫుల్ చలిగా ఉంది అండ్ రష్గా కూడా ఉందన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ సూప్ ఆర్డర్ చేశాను అండ్ టేస్ట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మిక్స్డ్ నాన్ వెజ్ సూప్ అంట, టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈ చలికి నాకు కొద్దిగా కోల్డ్ అండ్ కాఫ్కి చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత ఇంకా మటన్ మండి బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ ప్రీవియస్గా ఇదివరకు మేము చికెన్ మండి ఒకసారి ఆర్డర్ చేసాము, టేస్ట్ చాలా బాగుంది. మటన్ నాకు అంతగా అనిపించలేదు, బట్ ట్రై చేయొచ్చు, ఒకసారికైతే తినొచ్చు. సో ఇంకా ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్, చాలా సింపుల్గా అండ్ పీస్ఫుల్గా అయితే జరిగింది. ఇంకా బిర్యానీ తిన్నాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.